మరణం లేని ఏకైక విష్ణు అవతారం. గొడ్డలి పట్టిన ఈ యోధుడు ఎప్పుడు ఎక్కడ తపస్సు చేస్తున్నాడు? 21 సార్లు భూమిని ప్రక్షాళనం చేసిన ఈ చిరంజీవి మళ్ళీ ఎప్పుడు వస్తాడు? పరశురాముడు. విష్ణుమూర్తి 6వ అవతారం పరశురామ అవతారం. ఇప్పటికీ సజీవంగా ఉన్న ఏకైక అవతారం. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం 21 సార్లు భూప్రదక్షిణ చేసి అధర్మరాజులను అంతం చేశాడు. తండ్రి ఆజ్ఞను శిరసావహించి అధర్మం పెరిగినప్పుడు తన గొడ్డలితో అణిచివేసిన వీరుడు. తపస్సు, యుద్ధ విద్యల సమ్మేళనం ఆయన. పరమశివుడిని ప్రసన్నం చేసుకోవడానికి కఠోర తపస్సు చేసి ఆ మహాదేవుడి వరంతో అమరత్వాన్ని పొందారు. రాబోయే కలికి అవతారానికి గురువుగా ఉండాలని ఆయన చిరంజీవిగా జీవిస్తున్నారని పురాణాలు చెబుతున్నాయి. ప్రస్తుతం మహేంద్రగిరి పర్వతాలపై పరశురాముడు తపస్సులో ఉన్నారని విశ్వాసం. అధర్మంపై యుద్ధం చేయడంలో వెనకాడకూడదని పరశురాముడు నేర్పుతారు.